మాట్లాడుతున్నారు. ఐ కమ్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మనం ఏపీ వైపు కూడా వెళ్దాం, ఎందుకంటే ఆ మిత్రులు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి. నేను ఒకసారి రామారావు గారి దగ్గరికి వెళ్తాను, ముందు వైఎస్ఆర్సీపీ నేత దగ్గరికి. రామారావు గారు నమస్కారం అండి. కంపారిటివ్లీ ఏపీ చాలా కంపారిటివ్లీ తెలంగాణ చాలా తక్కువ పెట్టుబడులు ఏపీకి వచ్చాయనేటువంటి మాట ఉంది. దాదాపు 59,000 నుంచి కేవలం 60,000 పెట్టుబడులు మాత్రమే అనేటువంటిది వినిపిస్తూ ఉంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ సీఎం చంద్రబాబు గారి దావోస్ పర్యటన పైన? ఇక్కడ ఒక అంశం అండి, దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారు కానీ అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కొత్త కాదు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ ఆర్థిక సదస్సు పేరుతో వెళ్ళారు. కానీ వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏదైతే వాళ్ళు దాచుకున్నటువంటి బ్లాక్ మనీ అంతా కూడా స్విట్జర్లాండ్ లో దాచుకున్నారు అనేది అందరికీ తెలుసు. అక్కడ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు అనేది అందరూ సామాన్య మానవులకు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలిసినటువంటి అంటున్నారు. మరి ఆ కోవలోనే వాళ్ళు దావోస్ పర్యటనలకు ఎప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటారు. స్విట్జర్లాండ్ అన్న దావోస్ ఉంటుంది. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా రహస్యంగా కూడా వెళ్ళొచ్చారు అనేటువంటి అంశం కూడా మనకు వినపడతా ఉంది. మరి ఈ యొక్క పెట్టుబడుల అంశానికి వస్తే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కొత్త రాష్ట్రానికి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ఆలోచనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కేంద్రంగా అక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అనే సదస్సును పెట్టేసి పెద్ద ఎత్తున అక్కడ కంపెనీలను వివిధ దేశాల నుంచి కూడా ఆహ్వానించి 13 లక్షల కోట్ల రూపాయల పైన ప్రాజెక్టులకు అక్కడ నిర్ణయాలు MOUలు కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ రోజు 16.5 కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి వీళ్ళు దావోస్ వెళ్ళి ఎవరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు సాధించింది ఏంటిది? 63,000 కోట్లలో కూడా ఎంతవరకు కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేస్తాయనే అనుమానాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కంపెనీలు తీసుకొచ్చాను, న్యూజులు పెట్టాను, పారిశ్రామిక వాడలు అని చెప్పి చాలా చెప్పాడు. రాష్ట్రానికి అది మన ప్రతి జిల్లాకు కూడా ఒక్కొక్క ప్రాధాన్యత ఆ రకమైనటువంటి ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అదే కోవలో ప్రచారాలు ఉంటున్నాయి తప్ప ఇక్కడ స్థాపన అయితే జరగట్ల పరిశ్రమలు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూస్తే ఒక చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ ఒక కట్టేదానికి కూడా ఆయన ప్రణాళిక రచించి పూర్తి చేశారండి. అట్లాగే 4 పోర్టులను ప్రధానంగా, అట్లాగే ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఏదైతే తీర ప్రాంతం ఎక్కువ ఉందండి, ఇప్పుడు మనకు సముద్ర ప్రాంతం ఎక్కువ ఉంది, దానికి రిలేటెడ్ గా ఈ రాష్ట్ర సంపద పెంచాలనేటువంటి ఆలోచన విధానంతో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రచిస్తే దాన్ని పట్టించుకోకుండా ఆయన మీద బురద వెళ్తూ వాళ్ళు దావోస్ పర్యటన పోలేదు ఇవన్నీ కూడా బ్లేమ్ చేసి ఈరోజు తమ అనుకూలమైనటువంటి ఆ యొక్క సంబంధించినటువంటి మీడియాతో కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తా ఉంటే మహారాష్ట్రకు సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు వచ్చినాయి. మరి తెలంగాణకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కూడా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నాం. మన రాష్ట్రానికి 63,000 కోట్లు వచ్చినాయి అంటున్నారు. కానీ అక్కడ స్పష్టత లేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే దావోస్ పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ప్రయోజనం శూన్యం అండి. ఇక్కడ ఆర్థిక సదస్సుకు ఆర్థిక మంత్రిని తీసుకొని పోకుండా అసలు సంబంధం లేనటువంటి లోకేష్ బాబు తీసుకెళ్ళడం, అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్నటువంటి నినాదానికి అనుచరులు లింకప్ ఉందండి. వీళ్ళు దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ ఇదంతా కూడా మీడియా ప్రచారం డైవర్షన్ చేసి ఇక్కడ ఒక ప్రచారం పెట్టించే దాంట్లో కూడా ఆలోచన ఉండొచ్చండి. ఎందుకంటే లోకేష్ వెళ్ళాడు, ఇక్కడ సంబంధం ఉన్న ఆర్థిక మంత్రి వెళ్ళలేదు, సంబంధం లేని లోకేష్ వెళ్ళాడు. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా అక్కడ లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాలని అక్కడ ఆ గ్లోబల్ సమిట్ పోయిన సందర్భంగా ఆ యొక్క ప్రాంతం నుంచి కూడా ప్రకటనలు చేసినటువంటి ఇప్పుడు ఒకసారి జనసేన నేత మాటలు కూడా విందాం, రాయపాటి అరుణ గారి మాటలు విందాం. అరుణ గారు